గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని కృప చేత అనుదినము కూడా మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఎల్లకాలం మనల్ని కాపాడచ్చు. ప్రతిదినము దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి మొదటిగా దేవుడు నామాన్ని స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా దేవుని కృపలో నానాటికి వర్ధిల్లుచు, ఆయన ఇస్తున్నటువంటి దీవెన, ఆయన ఇస్తున్నటువంటి ఆరోగ్యము, ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదం చొప్పున మీరందరూ కూడా ప్రభువుకి చాలా దగ్గరగా ఉన్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ మీరు కూడా నేను అనుకున్న రీతిగా ఉన్నట్లయితే, దానికన్నా ఎక్కువ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా హెచ్చించి, ఆయన ఎల్లప్పుడూ కూడా స్తుతించి, ఆయన ఎల్లప్పుడూ కూడా ఆరాధించే వారిగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. సో ఆయనకు దగ్గరగా ఉండడమే మనకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మన జీవితంలో అంశమైనది. సో ఈ సమయంలో మనందరం కలిసి దేవుడి నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. దాని తర్వాత మనం కొనసాగిస్తున్నటువంటి, మనం నేర్చుకుంటున్నటువంటి అపోస్తలుల కార్యము గ్రంథం ఏదైతే ఉందో దాని గురించి వాక్యం ద్వారా దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. సో ఈ సమయంలో మన దేవుడి నామాన్ని స్తుతిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతా, గత వారం అంతా నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కాచి దాచి కాపాడి నాయన ఈ లైవ్ ద్వారా ఎవరైతే మాతో కలిసి ఎక్కిపిస్తున్నారో నాయన వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో, ఈ మరొక వారంలో నాయన మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నిన్ను స్తుతించడానికి, నేను గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి నీకు వందనాలు. నాయన ఇక్కడ మీరు మాతో ఉన్నందుకై నీకు వందనాలు. మాతో కలిసి ఆరాధిస్తూ నాయన ఈ లైవ్ ద్వారా ఎవరైతే నీ సన్నిధిని ఏకీభవిస్తున్నారో వారితో కూడా మీరు ఉండండి, వారి మధ్యన మీరు ఉండండి, వారి గృహాల్లో నీ వెలుగును, నీ మహిమను ఉంచండి. వారితో మీరుండి మీరు కృప చూపండి నాయన. మేమందరం కలిసి నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా మీ ప్రత్యక్షత, నీ మహిమను మా అందరికీ మీరు దయచేసి నీ కృపలో మీరు మమ్మల్ని వర్ధిల్లింపు చేసి నడిపించమని, సహాయం చేయమని, ఆది నుండి అంత్యం వరకు మీ ఆత్మాధ్వర్యంలో మీరు జరిగించి మహిమా ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య దివ్యనామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మాతో కలిసి ఒకవేళ ఈ పాట మీకు తెలిసినట్లయితే మాతో కలిసి ఎక్కిపించండి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి,
తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, యేసుని కార్యములు ఎంతో గొప్పవి. తండ్రి నీ తలంపులు లెక్కలేనివి, శద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిలో నిలచితివి. దానియేలుకు సింహపు బోనులు విజయమునిచ్చితివి. శద్రకు మేషకు అబేద్నెగోలతో అగ్నిలో నిలచితివి. దానియేలును సింహపు బోనులు విజయమునిచ్చితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలయనే. గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలయను. గొర్రెల కాపరి దావీదును రాజుగా చేసితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవాని పరిశుద్ధ నామానికి వందనాలు. నాయన ఒక పాట పాడి నిన్ను స్తుతించగా, అయా నీ మహిమను గురించి, నీ ప్రేమను గురించి, అయా నీ కృపను గురించి మేము ధ్యానించగా, పాట ద్వారా నిన్ను కీర్తించగా, మీరు మాతో ఉన్నందుకే నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నిన్ను స్తుతి చేయగా, నిన్ను ఆరాధించగా, మా ఆరాధన అంతటిని మీరు అంగీకరించినందుకే నీకు వందనాలు. నాయన కొద్ది నిమిషాలు ఇదిగో నాయన నీ వాక్యంను మేము ధ్యానిస్తున్నాం. మీరు మాతో ఉండండి, మా మధ్యన మీరు ఉండండి, మా చుట్టూ మీ దేవదూతలను కావలిగా ఉంచండి. ఇక్కడ నీ వెలుగును, నీ మహిమను మీరు మాకు దయచేసి ఎల్లప్పుడూ మీ తోడు నేడు మాకు అనుగ్రహించి మాతో మీరుండి మీరే కృప చూపమని నాయన వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరచి నీ వాక్యము ద్వారా బిడ్డలందరితో మీరు మాట్లాడండి నాయన. అలాగే నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మతో నన్ను అభిషేకించి మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
సో అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని కృపలో వర్ధిల్లుచు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నందుకే మొదటిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ సమయంలో మాతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఎవరైనా కొత్తగా జాయిన్ అయినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సో మనం ఉన్నటువంటిది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మనం ఉన్నాం. సో మొదటి అధ్యాయంలో మనం చూసినటువంటిది ఒక గ్రూప్ను మనం చూసాం. వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసిన వారు. 2వ అధ్యాయంలో ఇంకొక గ్రూప్ను మనం చూసాం. వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మలో విలువను తెలుసుకుని దేవుని యొక్క ఆత్మచేత వారి యొక్క హృదయాలను గద్దించబడి వారు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి దాదాపుగా 3,000 మంది రక్షించబడ్డం. తర్వాత 3వ అధ్యాయంలో ఇంకొక గ్రూప్ను మనం చూసాం. వారు దేవాలయంలో స్తుతించడానికి వెళ్ళి దేవుడిని ఆరాధించడానికి వెళ్ళినటువంటి మత సంబంధమైనటువంటి మతపరమైనటువంటి విశ్వాసులు. వారి మధ్యన అపోస్తులైనటువంటి పేతురు గారు యోహాను గారు ఒక కార్యమును అనగా 40 సంవత్సరాలు దాదాపుగా 40 సంవత్సరాలు పైబడినటువంటి ఒక వ్యక్తిని లేపి నడవలేనటువంటి స్థితిలో ఏ విధముగా తన పని తను చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని లేపి దేవుని యొక్క అద్భుతాన్ని వారి మధ్యన జరిగించినప్పుడు సంఘము విస్తరించబడటం. తర్వాత 4వ అధ్యాయంలో సంఘము దేవుని యొక్క శిష్యులైనటువంటి అపోస్తులైనటువంటి పేతురు గారు శిష్యులందరినీ కూడా కొంతమంది మతపరమైనటువంటి నాయకులు తర్వాత కైఫా వీళ్ళందరూ కూడా ఈ శిష్యులను కొంచెం ఇబ్బంది పెట్టడం. 5వ అధ్యాయంకి వెళ్ళేసరికల్లా వారు చెరసాల్లో వేయబడ్డం. అదే అధ్యాయంలో ముందుగా అననీయ సపీరాలు అనగా మొట్టమొదటి సంఘములో దేవుని యొక్క సంఘం విస్తరించబడి దాదాపుగా 5,000 మంది 10,000 మంది వరకు వచ్చారు. ఆ సమయంలో మొట్టమొదటి సంఘములో ఉన్నటువంటి రెవరెన్స్ ఏదైతే ఉందో దేవుని ఎడల చూపించాల్సినటువంటి భక్తి, ఆయన ఎడల కలిగి ఉండాల్సినటువంటి భయం ఏదైతే పోయిందో దేవుని ఎదుట వారు అబద్ధమాడిన కారణాన వారు మరణించడం, తద్వారా సంఘమునకు దేవుని ఎడల భయమును కలిగించడం. ఆ తర్వాత 6వ అధ్యాయంకి వచ్చేసరికల్లా 6వ అధ్యాయంలో మరలా కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది అరైజ్ అవ్వడం. ఆ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి అనగా ఒక సమస్య, సామాజిక సమస్య. ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుని యొక్క చిత్తం ప్రకారము దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి పేతురు గారు తర్వాత మిగిలినటువంటి అపోస్తులందరూ వీరందరూ కూడా కలిసి 7గురిని ఎన్నుకొనడం. ఈ 7గురు కూడా మంచి పేరు కలిగిన వారు. తర్వాత దేవుని యొక్క శక్తితో దేవుని ఆత్మతోనూ దేవుని యొక్క జ్ఞానముతోనూ నిండుకొనిన వారై దేవుని యొక్క సంఘములో కేవలము బలపరిచయం చేయడానికి, తిన్నటువంటి వాటిని తీసివేయడానికి, తినడానికి అనగా ఆహారం వడ్డించడానికి, వాటిని సిద్ధపరుస్తూ వండడానికి, ఈ విధమైనటువంటి సహాయక పరిచర్యలు అంటారు. ఇంగ్లీష్లో దాన్ని సర్వీసెస్ మినిస్ట్రీ. సో ఈ విధమైన పరిచర్యను వారు చేశారు. అందులో ముఖ్యుడు స్టెఫను. అయితే ఈ స్టెఫను గురించి మనం నేర్చుకుంటున్నాం. స్టెఫను చాలా దగ్గరగా యేసయ్యకు పోలినటువంటి వ్యక్తి. యేసయ్య స్టెఫను దాదాపుగా ఒకే రకమైనటువంటి, యేసుక్రీస్తు ఏ విధముగా నడిచాడు, యేసుక్రీస్తు ఏ విధముగా ప్రజల మధ్యన అద్భుతాలు చేశారు, యేసుక్రీస్తు చిన్న వయసులోనే అనగా దాదాపుగా 12 నుండి 15 సంవత్సరాల మధ్యలో ఉంటుండగానే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను, యాజకులను వారెవరిని కూడా మాట్లాడకుండా ఈయనకున్నటువంటి దైవజ్ఞానము చొప్పున వారి ఎదుట నిలబడి వారిని వాక్యము ద్వారా ఎదిరించడం, వారెవరూ కూడా యేసయ్యకి సమాధానం చెప్పలేకపోవడం, ఇవన్నీ కూడా స్టెఫను యొక్క జీవితంలో మనం చూస్తాం. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే స్టెఫను గురించి ఇంకొక అద్భుతమైనటువంటి మాటను చూస్తాం. ఏంటి అంటే స్టెఫనుకి ఎవరు ఎదురు తిరగలేకపోయారు. అతనికి ప్రేరేపించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మకి ఎవరు కూడా ఎదురు చెప్పలేకపోయారు. ఆ తర్వాత స్టెఫను ముఖమంతా కూడా కాంతి దేవదూత వలె కనిపిస్తుంది. అక్కడ ఉన్న వారందరికీ సరాసరి యేసయ్యను పోలినటువంటి స్వరూపంలోనికి మారిపోయాడు స్టెఫను. అయితే ఇది ఆ స్టెఫను ద్వారా దేవుడు ఇంకేం మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయంలో మొదటి భాగాన్ని మనం చూసాం. మొదటి భాగంలో 3 గురించి మనం నేర్చుకున్నాం. అబ్రహాము, తర్వాత యోసేపు, తర్వాత మోషే, వీరందరి గురించి మనం నేర్చుకున్నాం. వీరి ద్వారా వారి జీవితాల్లో దేవుడు ఏం జరిగించాడు, వాటిని ఎందుకు స్టెఫను ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు అనే దాని గురించి మనం ధ్యానించాం. ఇది అదే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ భాగంలోనికి వెళదాం. 2వ భాగము అనగా 36వ వచనం నుండి చూసినట్లయితే,
మరి యొక్క సంఘటనను ఈ స్టెఫను మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి శిష్యులకు, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు, శాస్త్రులకు, మరి ముఖ్యంగా సద్దుకయ్యలు, ఆ దినాల్లో సద్దుకయ్యలు అనేటటువంటి వారు వీరు ఎక్కువగా సంఘాన్ని అటాక్ చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో వారిని ప్రేరేపిస్తున్నటువంటి నాయకుడు వెనుకలు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి తర్వాత అధ్యాయాలు మనం చూస్తాం. అయితే వీరితో పాటుగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి యాజకులు కూడా ఒకటై, యాజకుల్లో ప్రధాన యాజకుడైనటువంటి కైఫా ఇంకా అప్పటికి బ్రతికే ఉన్నాడు. ఆ కైఫా చేస్తున్నటువంటిది ఏంటి అంటే, యేసయ్యను చంపడానికైతే అతను వెనుకాడక, యేసయ్య రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని అన్నాడు. కానీ శిష్యుల దగ్గరికి వచ్చేసరికల్లా యేసుక్రీస్తు కన్నా అధికమైనటువంటి కార్యాలు శిష్యులు చేస్తున్న సమయంలో శిష్యులకు భయపడి వారి యొక్క రక్తమును గురించి మనం చూసాం ముందు అధ్యాయంలో. వారి యొక్క రక్తం అనగా 5వ అధ్యాయంలో మనం చూసిన వాటి ఏంటి అని అంటే, మీ రక్తానికి బాధ్యులం మేమని చెప్పేసి ప్రజల ఎదుట నిరూపించడానిక వారందరి మధ్యన కూడా మీరు నిలుచుండి మీరు బోధిస్తున్నారు అని చెప్పేసి వారితో మాట్లాడడం, తర్వాత వారిని ఎదిరించలేకపోవడం. చెరసాల్లో నుండి ఎవరు తప్పించారో తెలియదు పేతురు గారిని, శిష్యులను. కానీ దేవుడు తప్పించాడనే విషయం వారికి తెలియక వారు మరలా సమాజ మందిరములో పేతురు గారిని, మిగిలిన శిష్యుల్ని కనుగొని ఆ సమయంలో అక్కడికి వెళ్ళి మరలా పిలుస్తున్నారు. ముందైతే బంధించారు, అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. రెండవసారి అయితే వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మను ఎదిరింపలేక వారిని తీసుకుని వెళ్ళి మరలా కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సమయంలో స్టెఫనును గురించి మనం చూసినట్లయితే, స్టెఫను దేవుని యొక్క క్రియలను భూమి మీద జరిగిస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తి. అనగా దైవత్వాన్ని అతనిలో ఉంచుకొని, అతనిలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, అభిషేకించబడి, ప్రజల మధ్యన దేవునిని ప్రకటిస్తున్నటువంటి ఒక మంచి భక్తుడు. ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 36 నుండి చూద్దాం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ తన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొలక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయము. ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏ మాయను మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగూ రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకుని ప్రతిమలైన మొలకు గుడారమును రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతరే గనుక బబులోను ఆవలికి మిమ్మను కొనిపోయేదను. అతడు సూచన మాదిరి చొప్పున దాని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. సో ఇక్కడ వరకు చూద్దాం. దేవుని యొక్క వాక్యము ద్వారా స్టెఫను మాట్లాడుతూ మోషే యొక్క కథను గురించి నేను మీకు ఆల్రెడీ వివరించాను శుక్రవారం దినాన. ఒకవేళ మీరు ఎవరైనా ఈ యొక్క అధ్యాయమును మొదటి నుండి వినాలని అనుకున్నట్లయితే 7వ అధ్యాయము ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంది, దానిని వినండి. అయితే ఈ సమయంలో 2వ భాగాన్ని నేను చెప్తున్నా. ఈ 2వ భాగంలో కూడా మోషే యొక్క జీవితము, మోషే యొక్క విధానం అంతా కూడా ఈ యొక్క స్టెఫను కొనసాగించి మోషేను తృణీకరించారు. మోషే 40 సంవత్సరాలు 3 నెలలు తల్లి దగ్గర ఉన్నాడు. ఎప్పుడు అని అంటే మోషేను పుట్టగానే చంపడానికి ప్రయత్నం చేసిన ఆ సమయంలో మోషే యొక్క తల్లి, తన యొక్క అక్క, వీరందరూ కలిసి జమ్ము పెట్టి ఒకటి చేసి నీటిలో వదిలినప్పుడు ఆ నీటిలో కొనేట్లో స్నానం చేయడానికి వెళ్ళినటువంటి రాజకుమార్తె ఆ పెట్టెను చూసి అందులో ఏడుస్తున్నటువంటి బాబుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి
తన యొక్క గుడారములు ఉంచుకున్నప్పుడు, తన మందిరములు అనగా రాజమందిరంలోనికి తీసుకువెళ్తున్నప్పుడు మోషే అక్క మిరియం ఎవరైతే ఉన్నారో ఆమె వెళ్ళి, ఇదిగో ఈ బిడ్డకు పాలు ఇవ్వడానికి ఒక ఆమెను చూపిస్తానని తన తల్లిని తీసుకురావడం, మరలా తల్లి చెంతకు మోషేని నడిపించడం, 3 నెలల వరకు తల్లి దగ్గర ఉండడం. 3 నెలలు కూడా మోషే పాలు తాగుతున్నటువంటి ఆ చిన్న బిడ్డ గనుక ఆ యొక్క బిడ్డ తల్లి దగ్గరే ఉండి 3 నెలల తర్వాత మరలా రాజకుమార్తెకు చేర్చబడ్డాడు. రాజకుమార్తె దగ్గర 45 సంవత్సరాలు మోషే అక్కడ ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు కూడా మోషే ఏం చేస్తాడు అంటే, ఒక రాజకుమారుడు, ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఒక మంత్రి గారు పిల్లల్ని ఎక్కడ చదివిస్తాడు, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద యూనివర్సిటీస్లోనూ లేదా వేరే స్టేట్స్లోనూ చదివిస్తాడు. ఆ దినాల్లో కూడా మోషేకు ఉన్నటువంటి అవైలబిలిటీ ఏంటి అని అంటే, రాకుమారుడిగా సకల విద్యలను కూడా అతనికి నేర్పించా, సకల విద్యలను కూడా అతనికి బోధించా మోషే. అందుకనే దేవుడు మోషేని ఎన్నుకున్నాడు కనుకనే అతనికి నేర్పించాల్సినటువంటి భాషలన్నీ నేర్పించాడు, నేర్పించాల్సినటువంటి విద్యనంతటినీ కూడా అతనికి బోధించేలాగా అక్కడున్న వారిని చేసి, దేవుని యొక్క జ్ఞానము ఎరుగులాగిన, దేవుని చెప్తున్నటువంటి ప్రతి పనిని కూడా మోషే నెరవేర్చేలాగిన మోషేను దేవుడే ఐగుప్తు దేశం యొక్క కుమార్తె యొక్క ఆధ్వర్యములో దేవుడు అతనిని ఉంచా. ఆ తర్వాత 40 సంవత్సరాలు అక్కడుండి 40 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తిని చంపిన కారణాన, అనగా ఇశ్రాయేలీల పక్షాన ఒక వ్యక్తిని చంపాడు. ఆ విషయం తెలుస్తుందని చెప్పేసి భయపడి రెండవ మారు ఆ సంఘటన నుండి తప్పించుకొని దూరంగా పారిపోయి అరణ్యంలో నివసించాడు. అరణ్యంలో నివసిస్తున్న సమయంలో, మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు నివసించా. 40 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకు కూడా, అనగా 40 సంవత్సరాల వరకు రాకుమారుడిగా పెరిగాడు. ఇంకొక 40 సంవత్సరాల అరణ్యంలో, అనగా A to Z అన్నీ కూడా దేవుడు నేర్పించేశాడు మోషేకు. అన్నీ కూడా నేర్పించాడు. అన్నీ నేర్పించిన కారణాన్ని 80వ సంవత్సరాన మోషేని లేవనెత్తాడు. దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఎందుకు మనల్ని క్వాలిఫై పీపుల్గా ఎలక్ట్ చేయడు, లేకపోతే మనల్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం మనకు ప్రమోషన్ వస్తే బాగుండు, లేకపోతే మనకి ఏదైనా కలిసి వస్తే బాగుండు, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను, లేదా నేను ఎందుకు ఈ విషయాల్లో నేను సాధించలేకపోతున్నాను, లేదా నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, ఇంకా మంచి స్థితిలో ఉంటే బాగుండు, లేదా నేను ఎందుకు ఈ విధముగా నా బ్రతుకుంది, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, నేనేమి చేయలేకపోతున్నా, నాకున్న జ్ఞానంతో, నాకున్న చదువుతో, నాకున్న క్వాలిఫికేషన్స్తో, లేదా నాకున్నటువంటి టాలెంట్స్తో నేను ఏం చేయలేకపోతున్నాను అని కనిపించినట్లయితే మోషే దానికి మంచి ఉదాహరణ. మోషే 80 సంవత్సరాల వరకు పని పాట ఏం లేదు, అద్భుతం. కానీ దేవుడు 80 సంవత్సరాల వరకు కూడా మోషేను విడిచిపెట్టకుండా, రాకుమారుడు ఏ విధముగా జీవిస్తాడో, అనగా దేశంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానం నుండి అరణ్యములో ఎవడూ లేనటువంటి స్థితిలో, ఏమీ లేకుండా చేసేసి, ఏమీ లేకుండా, ఎవరూ లేకుండా ఒక అనాథగా లేదా ఒక విడనాడబడినటువంటి వాడిగా చేయబడి అన్నీ A to Z అన్నీ కూడా తెలిసేలాగా దేవుడు మోషేను చేశాడు. 80 సంవత్సరాల వయసులో మోషేకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం దేవుడిచ్చినటువంటి ఉద్యోగం. ఎంత అద్భుతం. కొన్నిసార్లు మన జీవితాల్లో అనుకుంటాం ఏం సాధించలేకపోతున్నా, అలా అయితే మోషే 80 సంవత్సరాలు ఏం చేస్తుంటాడు, ఎంత బాధపడాలి. కానీ మోషే జీవితంలో బాధపడినట్లుగా మనం ఎక్కడ కూడా అతడు రాయలే. అయితే దేవుడు తన సమయం వచ్చేంత వరకు కూడా ఎవరిని హెచ్చించడు. తన సమయం వచ్చిన తరువాత మోషేని ఎలా వాడుకున్నాడు అనంటే, లక్షల మంది జనాంగాన్ని విడిపించడానికి మోషేను దేవుడు ఐగుప్తు దేశానికి మరలా నడిపించా. రాజులను సహితము ఎదిరించడానికి దేవుడు మోషేకు రాజజ్ఞానమును, అనగా రాజు యొక్క స్థితిలో ఒకడు ఆలోచించేటటువంటి విధానం ఎలా ఉంటుంది, ఏ సమయానికి రాజు ఎలా రియాక్ట్ అవుతాడనేటటువంటిది ముందుగానే మోషేకు నేర్పించి, రాజుకు తగినట్లుగా స్పందించే విధముగా, రాజుకు తగినట్లుగా మాట్లాడే విధముగా, లేదా రాజమందిరములో ఉన్నటువంటి మంత్రులకు కానీ సైనికులకు కానీ ఏ విధముగా సమాధానం ఇవ్వాలి, జవాబు ఇవ్వాలి అనేటటువంటి జ్ఞానము మోషే సంపాదించేలాగా ఆ స్థితి నుండి మోషేను నడిపించి, అన్ని స్థితులు గుండా మోషేకు నేర్పించి, చివరికి మరలా అదే రాజును ఎదిరించడానికి మోషేను నడిపించా. ఎంత అద్భుతమైన దేవుడు. సమయం వచ్చేంత వరకు కూడా మనకి ఏది జరగదు. సమయం వచ్చేంత వరకు కూడా, మన సమయం వచ్చేంత వరకు కూడా మన ద్వారా మన యొక్క పర్పస్ ఏంటనేటటువంటిది దేవుడు మనకి రివీల్ చేయడు. కొన్నిసార్లు మనకి అనిపిస్తుంది దిగాలుగా, అయితే మనం దిగులు పడాల్సిన అవసరం అయితే లే. మోషే తన సమయం వచ్చినప్పుడు 80 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్ని ఆరంభించా. 80 సంవత్సరాల వయసులో లక్షల మంది కొరకే పనిచేశా. ఎలా పనిచేశాడు అని అంటే, దేవుని యొక్క జీవ గ్రంథములో ఉన్నటువంటి 5 గ్రంథాలు, అనగా మొదటి 5 కాండాలు, ఆది కాండము, నిర్గమకాండము,
లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము వరకు కూడా మోషే తన చేతులతో తన స్వహస్తాలతో వీటినన్నిటినీ రాశాడు. రాయడానికి దేవుడు అతనిని ఉపయోగించుకున్నాడు. తర్వాత వాటిని వివరించడానికి, ప్రజలకు బోధించడానికి, ప్రజలకన్నీ కూడా వివరించడానికి దేవుని యొక్క హృదయములో నుండి వచ్చినటువంటివన్నీ కూడా మోషేనే వివరించాడు. మోషే కన్నా ముందు ఎవరు మనుషులు లేరా అంటే చాలా వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. మోషే లాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. అయినను సరే ఆది కాండము నుండి దాదాపుగా అన్ని మోషే కాలం వరకు కూడా జరిగినటువంటి ప్రతి సంఘటనను కూడా రాయడానికి మోషేనే దేవుడు ఉపయోగించుకున్నాడు. ఏ సమయంలో, ఏ వయసులో? 80 సంవత్సరాల వయసులో. చాలామంది పెద్దోళ్ళు అనుకుంటారండి 80 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలు దాటిన వయసులు దాటిన వాళ్ళు, లేదా 50 సంవత్సరాలు దాటేసరికల్లా ఇక నేను ముసలోడిని అయిపోయాను, నా సమయం అయిపోయింది, ఇక నాకు 5 సంవత్సరాలే లేదా 10 సంవత్సరాలు వీళ్ళు లెక్కెట్టుకుంటారు. ఇంకెవరు చెప్పక్కర్లేదు వీళ్ళకి లెక్కలు. వీళ్ళే లెక్క పెట్టేసుకుని నేను ఇలాగా ఒక 10 సంవత్సరాలు బ్రతుకుతాను, లేదా నేను ఒక 15 సంవత్సరాలు, లేదా 5 సంవత్సరాలు, లేదా నెక్స్ట్ ఇయర్ ఇలా మాట్లాడుతూ ఉంటా. కానీ మోషే అలా మాట్లాడలేదు. మోషే 80 సంవత్సరాల వరకు కూడా దేవుడు ఏం చేస్తాడా అని ఎదురు చూశాడు. దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడా అని దేవుడి దగ్గర అలా కనిపెట్టి చూసా. దేవుడిని ఎల్లప్పుడూ కూడా మోషే అనుసరించి నడిచా. అందుకనే మోషేతో సరాసరి దేవుడే పొదలో దిగి వచ్చి ఒక అగ్నిలాగా నిలవబడి దేవుడు మోషేతో ప్రత్యక్షంగా మాట్లాడా. ఎందుకు కలిగింది అంత అదృష్టం, లేదా దేవుడు ఎందుకు మోషేతో ఆ విధముగా మాట్లాడడం ఆరంభించాడు అని అంటే, మోషే ఎప్పుడు దిగులు పడలే. 40 సంవత్సరాలు బ్రతికిన రాజబ్రతుకు, లేదా రాజవంశములో రాకుమారునికి ఉండినటువంటి ప్రతి వసతి కూడా విడిచిపెట్టి నడిచినప్పుడు మోషే ఏం బాధపడలేదు. మోషే బాధపడలేదు కదా. ఏ విచారము అతను చేయక సింపుల్గా నడిచేశాడు అంతే. దేవుని మీద అతనికి విశ్వాసం ఉంది. ఇది మనకు కావాల్సినటువంటి విశ్వాసము కూడా అలాంటి విశ్వాసమైందా. మోషేలా ఆలోచించాలి. మోషేలాగా ఆలోచించగలిగితే దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో స్థిరపరుస్తాడు దేవుడు. యెషయా గ్రంథము 40లో చెప్తున్నటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి మాట. ఇదిగో నీ యొక్క యవనము పక్షిరాజు వల్లే రెక్కలు కట్టుకుని ఎగురుతుంది. ముసలివాడు అయ్యేసరికి, ముసలివాని ఇంకా ముసలి వయస్సు లేదా ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ కూడా దేవుడు నిన్ను బలవంతుని చేస్తానని చెప్పాడు తప్ప బలహీనుని చేస్తానని ఎక్కడ చెప్పలేదు. ఆయన తగిన సమయం వచ్చేంత వరకు, నీ సమయం అయ్యేంత వరకు కూడా దేవుడు నిన్ను పిలవడు, నిన్ను విడిచిపెట్టడు. రెండవది ఏంటి అని అంటే, నువ్వు వెళ్ళిపోదాం అనుకున్న అవకాశం కూడా దేవుడు నీకు కల్పించదు. నీకు ఉండాల్సిన ఆలోచన ఎలా ఉండాలి అని అంటే, ఎల్లకాలము కూడా మోషే వల్లే ఆలోచించుదాం. ఇప్పుడైనా దేవుడు ఉపయోగించుకుంటాడా? ఇప్పుడైనా దేవుడు నన్ను పనికి వచ్చేవాడిగా చేస్తాడా? ఒకవేళ నీవు చేయలేని స్థితిలో, లేకపోతే ఏమీ సాధించలేని స్థితిలో ఉన్నా సరే, అయ్యా మోషేను ఉపయోగించుకున్నావు కదా. ఏ వయసులో? 80 సంవత్సరాల వయసులో. నాకున్న వయసు ఎంత, నువ్వు నన్ను ఉపయోగించుకోలేవా అని దేవుడి దగ్గర నువ్వు అడిగినట్లయితే దేవుడు తన సమయంలో నిన్ను ఖచ్చితంగా ఉపయోగించుకుంటా. కొన్ని లక్షల మంది కోసం మోషేను వాడేశాడు. కొంతమంది రాజుల ఎదుట మోషేను నిలవబెట్టా. కొంతమంది అధికారులు, జ్ఞానులు, ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులు ఎదుట మోషేను దేవుడు వాడుకున్నాడు. మోషేను కొంతమంది అమాయక ప్రజలను దీవించేవాడిగా, వారిని నడిపించేవాడిగా, లేదా వారిని బానిసత్వములో నుండి విడిపించి సహాయకుడిగా ఎన్నో రకాలుగా మోషేను దేవుడు వాడుకున్నాడు. ఒక విధానము కాదండి దేవుడు మోషేను వాడుకున్నది. ఒక ప్రవక్త అయిన, ఒక యాజకుడు మోషే, ఒక నాయకుడు మోషే, ఒక జ్ఞానవంతుడు మోషే, ఒక దేవుని ఎడల మంచి విశ్వాసమును కలిగి ఉన్నటువంటి గొప్ప దైవజనుడు మోషే. మోషే ఎన్నో కార్యాలను చేశాడు. ప్రజల కోసం చేశాడు, దేవుడి కోసం చేశాడు, అక్కడున్న రాజుల కోసం చేశాడు. అక్కడ ఉన్నటువంటి నడుస్తున్న సమయంలో ప్రజల కొరకై దేవుడి కోసం 2 విధాలుగా కూడా పనిచేస్తూ అనేకమైన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేస్తూ మోషే బ్రతికాడు. అయితే ఈ సమయంలో మోషేను స్టెఫను మాట్లాడుతూ, అయ్యా అన్ని కార్యాలు చేస్తున్నా సరే ఆ ప్రజలు మోషేను నిరాకరించారు. ఇప్పుడు నా ముందున్నటువంటి యేసయ్యను కూడా అదే విధముగా మీరు నిరాకరించారు. ఎన్నో కార్యాలు చేశాడు యేసయ్య, ఎన్నో అద్భుతాలు చేశాడు యేసయ్య, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మీ మధ్యన జరిగించాడు యేసయ్య. అయినా సరే ఆయనను మీరు వ్యతిరేకించారు. ఆ దినాన ప్రజలు మనస్సు మారలేదు, ఈ దినమున ఉన్నటువంటి ప్రజల మనస్సు మీకు కూడా మారలేదయ్యా. ఇదిగో యేసయ్యను చంపారు,
ఇదిగో ఆయన యొక్క కార్యాలన్నింటినీ కూడా మీరు చూసినా నమ్మలేకపోయారు. ఆయనను మీరు ద్వేషించారు, ఆయనను విడిచిపెట్టారు. అలనాడు మోషే ఒకానొక సమయంలో సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడుతూ దేవుడిస్తున్నటువంటి ప్రతి ఆజ్ఞలను కూడా రాస్తూ 40 రాత్రి మగళ్ళు మోషే దేవుడితో గడిపిన సమయంలో క్రింద ఉన్నటువంటి జనాంగం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మోషే అన్న అయినటువంటి అహరోనును పిలిచి, అయ్యా మా కోసం మమ్మల్ని నడిపించడానికి మీ తమ్ముడు లేడు, మాకు మాకు ఒక విగ్రహం కావాలని అడిగా. తర్వాత కొన్ని దేవతల కోసం ఎదురు చూసా. అదే విధముగా వారు తెచ్చినటువంటి బంగారాన్ని కొలుములు వేసేసరికల్లా ఒక విగ్రహం అయిపోయింది, దూడ అయిపోయింది. దానిని ఆరాధిస్తున్న సమయంలో మోషే దిగి వస్తున్నాడు పైనుండి కిందికి. ఈ సంఘటన చూసి మోషే పలకలను వదిలేసి, అయ్యో ఎందుకు మీరు ఇలా తయారయ్యారు, దేవుణ్ణి విడిచిపెట్టి దేవతల వైపు తిరిగారు, దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరిగారు, దేవుణ్ణి సజీవుణ్ణి విడిచిపెట్టి సజీవుడైనటువంటి దేవుణ్ణి మీరు వదిలిపెట్టి ఎందుకు పనికిరానటువంటి నిర్జీవమైనటువంటి విగ్రహాలను మీరు ఆరాధిస్తున్నారు, ఏమైపోతుంది మీ స్థితి అని చెప్పి వారి మీద కోపగించి, దేవుని ఎదుట దేవుడు కోపగిస్తే వేరుగా ఉంటుంది. మోషే ఎందుకు కోపగించాడు వారి మీద అంటే, దేవుని కోపం నుండి ప్రజలను తప్పించడానికి మోషే వారి మీద కోపగించి ఆ దేవుని కోపాన్ని అతని మీదకి త్రిప్పుకున్నాడు. ఎంత జ్ఞాని మోషే! ఒకవేళ దేవుడు ఇతడు పలకలు వదిలేయకుండా ఉండినా, లేదా మోషే వారి మీద కోపం చూపించకుండా ఉండినా, దేవుడు రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏం చేస్తున్నో, అందుకని దేవుని కోపం వాళ్ళ మీద ప్రత్యక్షంగా వెళ్ళిపోకుండా మోషే తన దేవుణ్ణి డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఎంత జ్ఞానవంతుడు! చాలామంది కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల్లో భార్యాభర్తలు ఉన్నారు అని అంటే, భర్త పిల్లలను కొడుతున్నప్పుడు భార్య అడ్డెళ్తుంది. ఎందుకో తెలుసా అండి? ఏదో రకంగా వెళుతుంది, ఏదో రకంగా వెళ్ళి పిల్లలను కొట్టకుండా కాపాడుతుంది. ఎందుకని? అడ్డెళ్ళకపోతే భర్త చెతగొట్టేసి వదిలేస్తాడు తండ్రి పిల్లల్ని. మామూలుగా కొట్టరు, మా నాన్నగారు అలాగే కొట్టేవారండి, మామూలుగా కొట్టేవారుగా. అయితే మా అమ్మగారు చాలాసార్లు అడ్డొచ్చేవారు. ఎందుకు నేను చెప్తున్నాను ఈ పాయింట్ అని అంటే, దేవుని ఉగ్రత, అక్కడ తండ్రి ఉగ్రత పిల్లల మీదకి రాకుండా ఉండాలి అని అంటే మీడియేటర్ ఎవరైతే ఉన్నారో అతడు తన జ్ఞానాన్ని ఉపయోగించి ఆ దేవుని యొక్క ఉగ్రతను పిల్లల మీదకి వెళ్లకుండా అతని మీదకి వచ్చేలా చేసుకున్నాడు. ఈ విధంగా చాలామంది తల్లులు కూడా దెబ్బలు తినేటటువంటి స్థితిలో ఉంటారు. పిల్లల్ని కొడుతున్నందుకు అడ్డెళ్ళి తల్లులు చాలామంది దెబ్బలు తింటారు. ఎందుకు తినాలి అని అంటే ఆ ఉగ్రత, ఆ కోపం అలాంటిది. అయితే దేవునికి అంతకన్నా ఎక్కువ కోపం. కాబట్టి మోషే జ్ఞానమును ఉపయోగించాడు. అలాంటి జ్ఞానవంతుణ్ణి వారి కోసం పనిచేసిన, వారిని ప్రేమించి ఎన్నో కార్యాలు వారి కోసం చేసిన, అద్భుతాలు చేశాడు. బండ నుండి నీళ్లు రప్పించాడు, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేశాడు, ఆకాశము నుండి పూరేళ్లను, కొన్ని కావలసినటువంటి మన్నాను కురిపించాడు. ఎన్నో రకాలైన అద్భుతాలు వారి మధ్యన చేసిన వారు మోషేను సింపుల్గా నిరాకరించారు. యేసయ్యను కూడా అలాగే చేశారు. ఇప్పుడున్నటువంటి సంఘము, మనము కూడా అలాగే చేస్తున్నా. యేసయ్య మనకి ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా, ఎన్నో రకాలైన మనకి దీవెనలు దేవుడు మనకిస్తున్నా, కొన్ని విషయాల్లో దేవుడిని మనం వెంబడించాం, కొన్ని విషయాలలో దేవుడిని మనం అంగీకరించాం. నా లైఫ్లోకి నువ్వు రాకని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నా ఆశ నీవు చెప్పాల్సిన అవసరం లేదు, నా సమయం నువ్వు అడగాల్సిన అవసరం నీకు లేదు. లేదా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి విశ్వాసులు ఉంటారు, సమయానికి వెళ్ళరు. ఎందుకు? దేవుడు అడగలేడు, అడగకూడదు. లేదా పాస్టర్ గారు అడిగిన ప్రాబ్లమే, ఎందుకమ్మా లేటుగా వచ్చాం ఈరోజు అని అన్నారు అనుకో, పాస్టర్ గారు నన్ను ఇలా అడిగేశా. ఇలాంటి విచిత్రమైనటువంటి విశ్వాసులు చాలామంది ఉంటారు. అయితే మోషే దేవుని యొక్క కార్యాలను వాళ్ళ మధ్యన జరిగించిన ప్రజలు దానిని అంగీకరించలేకపోయారు. యేసయ్య ఆయన కార్యాలన్నింటినీ కూడా భూమి మీద జరిగించగా అక్కడున్న ప్రజలు అంగీకరించలేకపోయారు. ఇది నా క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాం అనేటటువంటిది ప్రాముఖ్యమైనది. దేవుడు ఏం చెప్పినా నువ్వు చేయగలుగుతున్నావా లేదా? దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మాత్రమే మన జీవితాల్లోకి ఎలా చేయడం అనేటటువంటిది నిజమైన భక్తిక. ఆయన చిత్తాన్ని ఏ విధముగా మన జీవితంలోనికి సమస్య మనకు వచ్చినా, శోధన మనకు వచ్చినా, ఏదైనా ఇబ్బంది మనకు వచ్చినా దానిని ప్రేమతో లేదా దేవుని ఎడల విశ్వాసముతో దానిని నువ్వు స్వీకరించగలిగినట్లయితే అది సరైన విశ్వాసం. యోబు ఏం చేశాడు? ఎలాంటి బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, చాలా చాలా భయంకరమైనటువంటి రోగం అతనిని వెంబడించిన,
దేవుని యొక్క చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక అని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తాన్ని అతని జీవితంలోనికి అంగీకరించాడు. అలాంటి విశ్వాసం మనకుండా ఇక్కడ స్టెఫను మోషేను కోట్ చేస్తూ, అయ్యా మోషేను ఏ విధముగా నిరాకరించారో మీరు కూడా యేసయ్యను అదే విధముగా నిరాకరిస్తున్నారు. మోషే సమాజంలో ఏ విధముగా ప్రజలు విగ్రహాల వైపు తిరిగారో మీరు కూడా అలాగే ఇదిగో కట్టుబాట్లకును, తర్వాత కొన్ని విధాలైనటువంటి సంస్కృతులకును, తర్వాత కొన్ని రకాలైనటువంటి ఏవైతే కొన్ని కట్టుబాట్లు లేదా నిబంధనలు, ఎన్నో కొన్ని రకాలైనటువంటి ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు లోబడి జీవిస్తున్నారు తప్ప దేవుని మాటకు మాత్రం మీరు లోబడట్లేదు అని చెప్పి మోషే ద్వారా ఈ యొక్క సత్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి కైఫాకును అనగా ప్రధాన యాజకుడికి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క స్టెఫను వివరిస్తున్నారు. అయితే ఆ ప్రజలను గురించి మాట్లాడుతూ దేవుని యొక్క ఆలోచనను వారి మధ్యన వివరిస్తూ ఈ యొక్క సమయంలో దావీదును, తర్వాత సొలొమోను, ఈ విధంగా ప్రజలను ఒకరి తర్వాత ఒకరిని దేవుని యొక్క అక్కడ దేవుని యొక్క ఆత్మజ్ఞానముతో ఈ యొక్క స్టెఫను ప్రకటిస్తున్నారు. 46 వచనం చూసినట్లయితే 46 నుండి అతడు 45 నుండి చూద్దాం. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొని వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనులను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. ఏదైతే నిబంధన మందసము, రెండవది ప్రత్యక్షపు గుడారము అనగా దేవుని యొక్క ప్రత్యక్షతను మోస్తున్నటువంటి నిబంధన మందసం ఏదైతే ఉందో అది దావీదు కాలం వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. దావీదు చేయలేకపోయాడు, కానీ దావీదును దేవుడు చేయొద్దన్నాడు. ఎందుకు అనంటే దావీదు తన యొక్క చేతులతో పాపం చేశాడు, నిరపరాధిని చంపి అనేక మందిని కూడా, ఇంకా తన శత్రువులను ఎంతోమంది వ్యక్తులను దావీదు చంపిన కారణాన దేవుడు తన యొక్క చేతులు అపవిత్రమని ఎంచి నీవు నా మందిరం కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడు కడతాడు అని చెప్పి సొలొమోను ద్వారా ఆ కార్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నారు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నాడు అంటే అబ్రహాము, తర్వాత యోసేపు, తర్వాత మోషే, తర్వాత దావీదు, తర్వాత యెహోషువ, దావీదు, తర్వాత సొలొమోన్, వీరందరితో కూడా దేవుడు నడిచాడు. వీళ్ళందరితో కూడా దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నాడు. వారు ఎక్కడికి వెళితే దేవుడు అక్కడ ఉన్నాడు. వారు మోస్తున్నటువంటి నిబంధన మందసములో కూడా మోషే కాలం తర్వాత వచ్చింది నిబంధన మందసం. వారు మోస్తున్నటువంటి నిబంధన మందసములో కూడా దేవుడు ఉన్నాడు. అంత మాత్రమునే అబ్రహాము, తర్వాత యోసేపు, వారందరితో కూడా దేవుడు ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు వారితో నడిచేవా. మోషే, యెహోషువలతో దేవుడు నడిచాడు. అంత మాత్రమే కాకుండా వారికి ఇచ్చినటువంటి మందసములో దేవుని యొక్క ప్రత్యక్షతను ఉంచి వారి మధ్యన దేవుడు నిలిచిన. ఇక సొలొమోను కాలము, దావీదు కాలం వచ్చేసరికల్లా దావీదు సొలొమోను కట్టించినటువంటి దేవాలయంలో దేవుని యొక్క ప్రత్యక్షత వారి మధ్యన దేవాలయంలో ఉంచిన. అయితే ఆ సమయమును గురించి ఈ యొక్క స్టెఫను మాట్లాడుతూ, అయ్యా దేవుడు ఓ చోట ఆయనను బంధించలేం. ఆయన ఆకాశము నా యొక్క సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిస్తున్నాడు కదా. ఆయనను ఎక్కడ పెడతాం? ఆయన మనం పెట్టలేం. ఆయన ఎక్కడ ఉండడు, కానీ అన్ని చోట్ల ఆయన ఉండే దేవుడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన సర్వలోకములో కూడా ఒకేసారి ఉన్నటువంటి దేవుడు. ఇదేనా దేవుడు నాతోనూ ఉన్నాడు, మీతోనూ ఉన్నాడు. అందుకని ఆయనను సర్వలోక నివాసి అని పిలుస్తున్నారు. ఆయన సర్వాంతర్యామి. ఆ సర్వాంతర్యామిని గురించి స్టెఫను వర్ణిస్తూ ఆ ప్రజలతో నడిచాడు. వారు వ్యతిరేకించారు. అయితే మీరు ఎక్కడో దేవాలయంలోనే దేవుడు ఉంటాడని మీరు విశ్వసిస్తున్నారు. మేము జరిగిస్తున్నటువంటి కార్యములన్నీ కూడా ఆ నామములోనే. స్టెఫనుకు ఇదంతా కూడా స్టెఫను వివరించడానికి కారణం ఏంటి అని అంటే
అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడైన కైఫా స్టెఫనును అడిగినటువంటి ప్రశ్న ఒకటే ప్రశ్న, ఏ నామములో ఈ కార్యములు మీరు చేస్తున్నారు, ఎవరి శక్తి చేత ఈ కార్యములన్నీ మీరు చేస్తున్నారని స్టెఫనును అడిగిన కారణాన స్టెఫను ఇవన్నీ కూడా వివరించవచ్చా. అయితే దేవుడిని ఒక చోట బంధించలేమయ్యా. దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వలోక నివాసి, ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మీరు ఎక్కడో ఉండి అక్కడే ఉండిపోయి అక్కడే పూజిస్తున్నారు, అక్కడే ఆరాధిస్తున్నారు. మీకున్న కట్టుబాట్లు, మీకున్నటువంటి కొన్ని అలవాట్లు, మీకున్నటువంటి సంప్రదాయాలు ఇవేవైతే ఉన్నాయో వాటిల్లోనే దేవుణ్ణి చూస్తున్నారు తప్ప వాటికి బయటకు వచ్చి దేవుణ్ణి మీరు చూడలేకపోతున్నారు. వాటికి బయటకు వచ్చినట్లయితే మీ హృదయం తెరవబడుతుంది. మీ హృదయం తెరవబడినట్లయితే దేవుడు మీ హృదయంలో నివసించే దేవుడని స్టెఫను వారిని గురించి వివరిస్తూ దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి వారికి బోధిస్తున్నాడు. 51వ వచనం చూసినట్లయితే, ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. అనగా యేసు క్రీస్తును గురించి వివరిస్తూ, దేవదూతుల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. ధర్మశాస్త్రమును మీరు పొందారు కానీ దానిని గైకొనలేదు, అనగా నెరవేర్చలేదు. ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు యేసయ్య మాత్రమే అని స్టెఫను వివరిస్తున్నాడు. ఇంకా క్రిందికి వెళ్ళినట్లయితే, వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొనికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయో చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపులకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పెద్ద పాదముల యొద్ద తన వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టచ్చు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అప్పటికి సౌలు వీరందరినీ కూడా నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ సమయంలో స్టెఫను చేసినటువంటి అద్భుతమైన పని ఏంటి అని అంటే, యేసయ్యను గురించి ఎంత వివరించాలో అంతగా వివరించారు. ఇది నీవు నేను కూడా యేసయ్యను వివరించా. ఎలా వివరించాలో తెలుసా అండి? నీకు సాధ్యమైతే ఒక క్రైస్తవునిగా నువ్వు ఉండాలి అని అనుకున్నట్లయితే, నిజమైనటువంటి క్రైస్తవుడు నువ్వు అయితే, క్రీస్తును ఎరిగినటువంటి వాడువు, క్రీస్తుని ఆయనను వెంబడిస్తున్న వాడువు నువ్వైతే, నీవు యేసు క్రీస్తుని నువ్వు ప్రకటించగలిగా, ఆయనను గురించి నువ్వు సాక్ష్యం ఎలా ఇవ్వాలో తెలుసా అండి? ఒకవేళ నువ్వు ఇంటింటికి వెళ్ళి మనిషిని కలిసి నువ్వు ఇవ్వలేకపోవచ్చు, కానీ నీవు ఆయనలా బ్రతికి, ఆయనలా మాట్లాడి, ఆయనలా జీవించి, ఆయనలా ప్రవర్తించి, ఆయనలాగే సమస్తమును నెరవేర్చినట్లయితే నీవు ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వగలవు. ఆయనలా నువ్వు మాట్లాడగలవా లేదా? ఆయనలా నువ్వు తలంచగలవా లేదా? ఆయనలా నీ హృదయమును మార్చుకొని పరిశుద్ధముగా జీవించగలవా లేదా? ఆయన వలె నువ్వు బ్రతకగలవా లేదా? పాపమును సహితము నువ్వు జయించగలిగే స్థితిలోనికి నువ్వు వచ్చినట్లయితే నిజమైనటువంటి యేసుక్రీస్తుని నీవు అప్పుడు కలిగి ఉన్నట్లు, అప్పుడు నిజమైన క్రైస్తవునిగా నువ్వు జీవిస్తున్నట్లు. యేసుక్రీస్తుని ప్రచురము చేయడానికి స్టెఫను సాధ్యమైనంత వరకు కూడా తన యొక్క జ్ఞానమును, తన యొక్క ఆత్మ ద్వారా కలిగినటువంటి బలమును, ధైర్యమును అన్నీ కూడా ఆయన ముందు పెట్టుకుని తన మనస్సులో నుండి, తన హృదయంలో నుండి అవన్నీ కూడా కలిగి ఉండి ప్రజల ఎదుట బోధించినాడు. ప్రజల ఎదుట యేసయ్యను ప్రచురం చేశాడు. యేసయ్యను ప్రచురం చేస్తే వారేం చేశారు అంటే, యేసు క్రీస్తుని గురించి మాట వినగానే వెంటనే స్టెఫనును రాళ్లతో కొట్టడం ఆరంభించారు. ఇదేనా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భూమి మీద ఒక దేవుని కొరకై చనిపోయిన వాడు, లేదా దేవుని నామము
లో ఉన్నటువంటి సాక్ష్యము, దేవుని వాక్యము వలన కలిగినటువంటి సాక్ష్యము వలన హతసాక్షిగా ఎవరైనా మారారు అని అంటే అది మొట్టమొదటి వ్యక్తి స్టెఫన్ అయి ఉన్నాడు. స్టెఫన్ కన్నా ముందు ఎవరు చనిపోలే దేవుని కొరకై. ఇది నన్ను ఆ స్టెఫను చనిపోయే సమయంలో ఏమడుగుతున్నాడో తెలుసా అండి? అయ్యో వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. ఇది ఎవరి మాట? యేసయ్య మాట. అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీళ్ళను క్షమించు. స్టెఫను కూడా అదే ప్రార్థన చేస్తున్నా. స్టెఫను కూడా అలాగే మాట్లాడుతున్నా. కొట్టినా సరే, చంపుతున్నా సరే, రాళ్ళు తగులుతూ బుర్ర పగిలిపోతున్నా సరే, తన ఒళ్ళంతా గాయములవుతున్నా సరే శత్రువులను క్షమిస్తున్నా, బాధిస్తున్న వారిని క్షమిస్తున్నా, హింసిస్తున్న వారిని స్టెఫను క్షమిస్తున్నా. అలాంటి క్షమాపణ మనకున్నట్లయితే అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. దేవుణ్ణి ప్రార్థించడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఏ విధముగా అయ్యా ఎదుగో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని తండ్రితో మాట్లాడాడు, అదే రీతిగా స్టెఫను కూడా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. ఎంత ధైర్యం ఉండాలి మన ఆత్మను దేవునికి అప్పగించాలని. మరణం అంటే భయం చాలామందికి. నేను చచ్చిపోతున్నాను అంటే భయం. ఎవరైనా అయ్యా నేను వచ్చేస్తున్నానని చెప్తాను దేవుడితో? ఎవ్వరు చెప్పరు. అయ్యో వెళ్ళిపోతున్నాను బాబోయ్, నేను చచ్చిపోతున్నాను బాబోయ్ అనుకుంటారు తప్ప అయ్యా నేను వస్తున్నాను నీ దగ్గరికి, ఇదిగో నా యేసయ్యా నువ్వు నన్ను ప్రేమించిన దేవా, నువ్వు పిలిచినప్పుడు నీ పిలుపును అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను వచ్చేస్తున్నానని ఎవరైనా చెప్పగలరా? స్టెఫను చెప్పాడు. స్టెఫను ఎలాంటి వాడు అని అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి స్టెఫను. ఆయన దర్శనమును పొందా. యేసయ్య తండ్రి యొక్క కుడి పార్శ్వమును కూర్చోవడం స్టెఫను చూశాడు. ఆయన మీద తన విశ్వాసమును, తన దృష్టిని నిలిపా. మరణము, దెబ్బలు తగులుతున్న యేసయ్యను చూస్తున్నా, గాయాలు తగులుతున్న యేసయ్యను చూస్తున్నా, తన బుర్ర మీద తన తల మీద రాళ్ళు పడుతున్నా సరే యేసయ్యను చూస్తున్నా. మనమైతే ఎక్కడ చూస్తాం? ఎలా పారిపోవాలని చూస్తాం, లేదా ఎవడొస్తాడు నన్ను రక్షించడానికని చూస్తాం. స్టెఫన్ అలా చూడట్లే, యేసయ్యను చూస్తున్నాడు. అతని ఫోకస్ అంతా కూడా యేసయ్య మీద ఉంది. అతని జీవితంలో యేసుక్రీస్తు అంటే ఎవరో అతడు వివరించి వదిలేశాడు, సాక్షిగా నిలబడ్డా. తను వర్ణించడానికి వీలైనంత మట్టుకు అన్నీ కూడా తీసుకుని జీవగ్రంథములో నుండి వాటన్నిటినీ కూడా వర్ణించి ప్రజలకు బోధించాడు. ఎవరు నమ్మారు? నమ్మలేదు. చివరికి ఎవరైనా నమ్మారంటే ఎవరూ నమ్మలేదు. ఏమయ్యాడు స్టెఫను అంటే సాక్షిగా మిగిలిపోయాడు, హతసాక్షి అయిపోయాడు. దేవుని కొరకై మొట్టమొదటి సాక్షి. ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? స్టెఫనుకి మాత్రమే దక్కింది. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. అంతమంది సాక్షులు ఉన్నా సరే నీవు నీ విశ్వాసమును సరిగా కాపాడుకోకుండా, నీ జీవితాన్ని దేవుని యొక్క అడుగుజాడల్లో కాకుండా, యేసుక్రీస్తు యొక్క మార్గంలో కాకుండా వేరు మార్గాల్లో నువ్వు నడిచినట్లయితే నీకేమాత్రమును ప్రయోజనము ఉండనే ఉండదు. ఇదే నాన్న స్టెఫను ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుని యొక్క ఆత్మతోనూ దేవుని యొక్క జ్ఞానముతోనూ మంచి పేరును సంపాదించిన వాడు మంచిగా బ్రతుకుతాడనేమీ లేదు. జాగ్రత్త గమనించాలి. నేను మరలా చెప్తున్నా, స్టెఫనును ఎన్నుకున్న రీతి ఏంటి అని అంటే అపోస్తలులు అయా మీకు వడ్డించడానికి మేము ఇక్కడ లేము, మా ప్రార్థించాలి, వాక్యాన్ని బోధించాలి, దేవుని కార్యాలను ముందుకు మేము జరిగించుకుని వెళ్ళిపోవాలి కనుక మీలో మీకు వడ్డించడానికి దేవుని జ్ఞానం, మంచి పేరు, మొదట మంచి పేరు, రెండవది దేవుని యొక్క ఆత్మచేత ఆయన ఇచ్చిన జ్ఞానము చేత నిండుకునే వాడు ఎవడైనా ఉంటే 7 తీసుకురండి అని చెప్పేసి ప్రజలతో చెప్పా. ఇది నన్ను సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వారు, ఒకవేళ మీరు సంఘ పెద్దలైనా లేదా సంఘంలో నాయకులైనా లేదా ఇంకెవరైనా అయినా సరే, దేవుడు మీతో చెప్తున్నమాట, నీలో దేవుడు కనుగొనాల్సింది నీకు మంచి పేరు ఉందా లేదా. రెండవది, నువ్వు దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడ్డావా లేదా. మూడవది, దేవుని జ్ఞానంతో వెళుతున్నావా, నీ సొంత జ్ఞానము సొంత ఆలోచనతో నువ్వు వెళుతున్నావా. సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తూ, అయ్యా నా యొక్క జ్ఞానం కాదు నన్ను నడిపించాల్సిందే, నీ జ్ఞానం నాకు కావాలి, నీ జ్ఞానం అయితే నన్ను సరి అయిన త్రోవలో నన్ను నడిపిస్తుందని సామెతలు చెప్తున్నాడు, సొలొమోను చెప్తున్నాడు. ఇదే నా దేవుడు నీతో చెప్తున్నమాట. ఇక్కడ స్టెఫను వలె మంచి పేరు నువ్వు సంపాదించు. మంచి పేరు నువ్వు సంపాదించడం చాలా కష్టపడాలి, చెడ్డ పేరు చాలా ఈజీ.
కానీ మంచి పేరు సంపాదించడానికి నువ్వు చాలా చాలా కష్టపడాలి, నువ్వు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. నిన్నెవరు కూడా మంచివాడు అని అనరు, కానీ ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ మనస్సును చూసి నువ్వు మంచివాడు అని ఆయన నీకు స్టాంప్ వేసినప్పుడు అప్పుడు అందరూ కూడా నీ వైపు చూడడం ఆరంభిస్తారు. దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడినట్లయితే అది నీకు చాలా మేలు. నీకు ఈ 3 క్వాలిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మంచి పేరు కావాలి, దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి, మూడవది దేవుని యొక్క జ్ఞానమును, వాక్య జ్ఞానమును నీవు పొంది దానిని సంపాదించాలి. అలా నువ్వు సంపాదించినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన వచ్చే సమయానికి నువ్వు ఆయనను ఎదుర్కొనగలవు. లేదా ఒకవేళ మరణము నీ మీదకి వచ్చినా సరే స్టెఫను వలె, తండ్రి నేను వస్తున్నాను నీ దగ్గరికి అని ధైర్యముగా, విశ్వాసముతో, ఆనందముతో ఆయన యొక్క సన్నిధికి నువ్వు వెళ్ళగలవు. బిల్లీ గ్రామ్ గారు వారి యొక్క సత్యమని చనిపోయినప్పుడు ఎవరైనా ఏడుస్తారు భార్య చనిపోతే. ఆయన కనీసం ఒక్క డ్రాప్ కూడా బయటకు రాలేరు. ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, దేవుని యొక్క రాజ్యములో చాలా గదులు ఉన్నాయని చెప్పాడు. మేబీ నా వైఫ్ నాకన్నా ముందు వెళ్ళింది కాబట్టి ఆమెకి దేవుడిచ్చిన గదుల్లో నాకు ఒక స్థానాన్ని, నాకు ఒక బెడ్ని ఆమె ఉంచుతుందని నేను విశ్వసిస్తున్నానని సింపుల్గా చెప్పాను, నవ్వుతూ, ఆనందంతో. అది మరణాన్ని స్వీకరించడం అంటే. చాలామంది భయపడిపోయి, పారిపోయి, ఏడ్చి రకరకాలుగా అయిపోతా. అయితే దినాన దేవుడు నీతో చెప్తున్నమాట, దేవుని వలన కలిగిన మంచి పేరు, రెండవది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జ్ఞానంతో నువ్వు ఉన్నట్లయితే దేనినైనాను జయించగలవు. అద్భుతాలు, స్టెఫను వల్ల అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి సంఘములో ఉపయోగకరమైన పాత్రగా నీవు ఉంటావు. తర్వాత దేవుని యొక్క జ్ఞానము చేత ఎవరిని ఎదుటి మాట్లాడకుండా ఒక అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నువ్వు నిలుస్తావు. తర్వాత దేవుని యొక్క నీ సమయం అయిపోయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే సమయంలో నీ ఫోకస్ అంతా కూడా దేవుని మీద ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ఎదుర్కొనగలవు. స్టెఫను యొక్క జీవితం ప్రజలైతే అంతమైపోయింది అనుకున్నారు. తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, అద్భుతమైన సంఘటనలు మనం చూస్తాం. అయితే స్టెఫను గురించి అతను వస్త్రాలు తీసుకుని వెళ్ళి సౌలు పాదాల దగ్గర పడేసా, అయిపోయాడు. ఇంకా దేవుని కొరకే చనిపోయిన వాడు, ఇదిగో సాక్ష్యం ఇచ్చిన వాడు చనిపోయాడు, ఇక మనకి భయం లేదు అని చెప్పేసి సాక్షులందరూ కూడా తన వస్త్రాలు తీసుకుని వెళ్ళి సౌలు పాదాల దగ్గర పడేసా. ఇదే నాన్న, ఆ వస్త్రాలు సౌలుని ఎలా బ్రతికించినాయి, ఆ వస్త్రాల ద్వారా సౌలు ఏం చేశాడనే దాని గురించి తర్వాత మనం నేర్చుకుందాం. అట్టి సాక్ష్యం నీకు నాకు దేవుడు దయచేసి ఆయన యందు విశ్వాసములోను, లోతైన అనుభవంలోను, ఆత్మీయతలోనికి మనలందరినీ, మరి ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నడిపించి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా, ఇంతవరకు మీరు మాతో ఉండి నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడి అన్నందుకే నీకు వందనాలు. ఎవరైతే ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభిస్తున్నారో వారందరితో మీరు ఉండండి, వారిని మీరు దర్శించండి, బలపరచండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నా వారి అవసరతలన్నీ మీరు తీర్చండి, కృప చూపండి, నడిపించండి, ఆదరించి మహిమా ఘనత ప్రభావం మీరు పొందమని సహాయం చేయమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.